కానీ మాకు ఇక్కడ చాలా భయం వేస్తుంది. భలే చేప అనమాట అండి. శనకి గట్రా రాడ్ చేస్తున్నాడు సైలెంట్ గానే. దాన్ని వేసేయాలి ఇప్పుడు ఈరోజు. దేవుడి దయ వల్ల పిల్లోడికి ఏం అవ్వలేదు. పిల్లోడికి బాగోవాలని కోరుకున్న వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. మా దగ్గరికి అయితే ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే వచ్చారండి మళ్ళీని. ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచుకుంటారా అనుకుంటున్నానండి. ముందుసారి శనక్కగడలు అబ్బాయికి పోగాక నేను ఒక్కనే సోలోగా క్యాంపింగ్ చేశానండి. ఈ రోజు అయితే అలా కదండి, మా ఇల్లు వదిలేసేసి ఒక అడ్వెంచర్ ప్లేస్ కి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. అది కూడా శనక్కగడతోటి అండి. అందుకే మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేది. మీరు అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అనమాట. పైగా రండి మా సైడ్ పులి పట్టదు కదండి, దానివల్ల కూడా వీడియోస్ లేట్ అయినాయి. లేట్ ఏం లేదులేండి, వారానికి ఒకటి వీడియో వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అది కూడా మంచి వీడియో వచ్చేలాగా. అయితే పుల్లని అయితే పడేసుకున్నారండి. దాంతోపాటు మనం ఒక డేంజర్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నామండి. అంటే ఒకసారి మనకి గజ్జల సౌండ్ అయ్యబడినాయి కదండి, దాని దగ్గరలోనే క్యాంపింగ్ అనేది అయిపోతున్నాం. ఈ రోజు అయితే మామూలుగా ఉండదండి వీడియో. మీరైతే అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మర్చిపోకండి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ గా వచ్చండి 3:22 అవుతుంది. శనకేగడ కూడా ఇంటికి వస్తాడండి, సామనాది సత్తురాడు. మా అమ్మేమో వాడికి అందిస్తుంది అనమాట సామనం అంతా. అయినానండి ఎండ చూడండి ఒకసారి, బయట చాలా దారుణంగా కాస్తుంది ఎండ. ఇంకా ఎండాకాలం వచ్చింది, సూర్యమయ్య ఇంకా బగబగబనిపోతున్నాడు. మన బండికి అయితే మొత్తం లగేజ్ అంతా సర్దేసామండి. ఇంకా మన బాక్స్ రెడీ ఇక్కడ నుంచి వెళ్తానికి. ఆ సామానులకి వెళ్తామేమో. నువ్వు కూడా జాగ్రత్త. ఇంకా పదండి మరొక అడ్వెంచర్కి. బాయ్ అమ్మా. మేము ఇదంతా పొద్దున్న నుంచి ప్లాన్ చేసామండి. పొద్దున్న నుంచి ప్లాన్ చేస్తే క్యాంపింగ్ వెళ్ళడానికి ఈ టైం అయిందనమాట. మీరు ఈ రోడ్డు చూస్తున్నారు కదండి, మనం ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఈ రోడ్డు అంతా మట్టి రోడ్డు అనమాట. ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. ఇంకా కేసర్ నుంచి మా ఊరు రావడానికి, మా ఊరు నుంచి కేసర్ వెళ్ళడానికి అట్లేదనమాట, సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. ఇది రోడ్డు అంటే వెళ్ళినప్పుడు అండి మొత్తం మా డిప్పలన్నీ ఎగిరిపోయాయి అనమాట, సామాన్ డిప్పలు. అంత దారుణంగా ఉండేది రోడ్డు. అటువంటిది ఈ రోడ్డు బాగానే వేస్తున్నారులే అండి. ఇలా ఉన్నారు కదండి మన బుజ్జి సబ్స్క్రైబర్స్ అనమాట. నన్ను వెనకాల ఎక్కడి నుంచో ఫాలో అయ్యి వచ్చేసారనమాట బండి వేసుకుని ఫోటో ఇవ్వమని. మామూలుగా కాదు, థ్యాంక్స్ తమ్ముళ్ళు. బాగా చదువుకోండి, వీడియోస్కి లైక్ కొట్టండి. బాయ్ బాయ్ బాయ్. జాతికి వెళ్ళండి. ఇంకో స్కూల్ బ్యాగ్ వేసుకుని వస్తుంది కొరడ అయితే వస్తారు. బాయ్ బాయ్. ఏమైంది అనుకుంటున్నారండి, వాళ్ళు వెనకాల వచ్చేస్తున్నారు అనమాట. ఫోటో అయిపోతే కొట్టేసిలా ఉన్నారు అనమాట. అంత ప్రేమ చూపిస్తున్నారు నా మీద, మామూలు విషయం కాదండి. మనం ఎంతకేనండి క్యాంపింగ్ చేయడానికి ఏ ఊరి మీదకి వెళ్తున్నామంటే, మా ఊరు నుంచి కేసారం నుంచి బొల్తుపాలెం నుంచి గరకలంపాలెం, దాని తర్వాత దేవారం, ఇవన్నీ దాటుకుని ఒక అడవిలోకి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. ఫైనల్లీ అడవి దారిలోకి అయితే వస్తామండి. ఈ డొంకలు అంటే వెళ్ళాలి మన క్యాంపింగ్ చేసే ప్లేస్కి వెళ్ళాలంటేనే. ఓ మై గాడ్, బండి చాలా కష్టపడుతుంది. అడవిలోకి వస్తామండి ఫైనల్లీ మనం. ఇంకెలాగోలా కింద మీద పడండి మన క్యాంపింగ్ చేసి ప్లేస్కి అయితే వస్తామండి. చూస్తున్నారా, ఇదంతా అడవి అనమాట. అడవి మధ్యలో క్యాంపింగ్ అయిపోతున్నాం ఈ రోజు. ఈ అడవి మధ్యలోని పెద్ద ఖాళీ రివర్ ఉందనమాట, ఇక్కడే అయిపోతున్నాం క్యాంపింగ్. ఇంకెలాగో బండి కూడా ఇక్కడికి వస్తుంది కాబట్టి అండి సామాన్ అంతా దింపేసి క్యాంపింగ్ అనేది తీసుకుందాం. మేము ఈ ప్లేస్ ఎంచుకోవడానికి కారణం ఏంటనుకుంటున్నామండి, మనకి ఒకసారి క్యాంపింగ్ చేసాం దీనికి దగ్గరలోనే, గజ్జల సౌండ్ వినబడ్డది, దానికోసం ఈ ప్లేస్ ఎంచుకున్నాం. జాగ్రత్త బ్రో. సామానం అంతా కింద దింపేసామండి. ఇంకా క్యాంపింగ్ టెంట్ అది తీసేసుకుందాం. ఎందుకంటే మన అడవి మధ్యలో ఉన్నాం కదండి, దానివల్ల మొత్తం వెళ్ళిత్రూ ఏమీ వస్తలేదు, చీకటిపోయేలాగా ఉంది. అంటే ఇప్పటికే టైం కూడా చాలా అవుతుందిలే అండి. ఇంకా త్వరగా క్యాంపింగ్ టెంట్ అది తీసుకుందాం. ఇంకోండి మన క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయింది. ఎలుగొండగానే వేసేసాం. శనక్కి క్యాంపింగ్ టెంట్ అలాగే వేస్తాం కాబట్టి ఈ అడవి మధ్యలోని ఏమన్నా ఆటాడతామా అంటే, మనకి అక్కడ ఒకసారి పీతలు దొరికినాయి కదా, పీతలు గట్ట దొరికితే ఏమైనా ఆటాడతామా? అదేండి పీతలు ఆటాడతాం. అంటే దొరికితే కూర వండుకుందాం, దొరకకపోతే ఉపవాసం లేకుండా మేము తెచ్చుకున్నాం లేండి అవి వండుకుందాం. శనక్కి కూడా 5 తీసిరండి బయటికి పీతలు కొట్టడానికి అన్నమాట. దాంతో ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారండి, కరెక్ట్గా 5:39 అవుతుంది. ఎందుకంటే అడవి మధ్యలో ఉండటం వల్ల చీకటిపోయినట్టు ఉంది. కానీ ఎక్కువ సోపు ఉంటే మొత్తానికి చీకటిపోద్ది అనమాట. చీకటకు ముందే ఏదన్నా ఆట ఆడదాం. ఏమి ఆ చిక్కులు కాపడతలేదు ఏంటి, పురుగులు అంటవా ఏంటంటవా? ఇదిగోండి పీత కన్నం పెట్టి పాము గట్ట ఉన్నది కదా, పీత కన్నం ఉన్నదంటే పీతలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే వెళ్ళి చూద్దాం. అలా అప్పటికి వెళ్ళి మొత్తం ఈ ఏర్లోను వాటర్కి అలా కొట్టుకుపోయి అలాగైపోయిందో. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నారు బాబు ఇక్కడ. జాగ్రత్తగా నడే చూసుకున్నాడు. అడవిలో పీతలు ఏట అనమాట, దొరికితే భలే ఉంటది. నా కాలు కడ కూడా కన్నం ఉందిరా, ఒరి ఊడిపోగది బాబోయ్, ఊడిపోయేలా ఉన్నారు. ఇదంతా నీరే ఉందండి, పీతలు బొక్కలు కాపాడుతున్నాయి కానీ పీతలు ఉన్న జాళ్ళ కాపాడతలేదు. ఈ నీరు మట్టికి చాలా చల్లగా ఉంది, మొత్తం నీరంతా మీకు కాపాడుతున్నాయండి. చేప పిల్లలు ఉన్నాయి, దాని తల్లి ఎక్కడ ఉందో తెలియదు కానీ నీరు అది వెళ్తుందండి. మరి ఎక్కడి నుంచి వస్తుంది అన్నది తెలదు కానీ నీరు అలా కొద్దిగా పెరుగుతుంది అనమాట. మా క్యాంపింగ్ టెంట్ వదిలేసండి అక్కడి నుంచి చాలా దూరం వస్తే ఇక్కడికి ఇక్కడికి వస్తే ఏం కాపాడతలేదు. అటు సైడ్ వెళ్తుందా? ఇంకోటి ఏంటనుకుంటున్నారు, ఇక్కడ నుంచి ఎదరికి వెళ్తాక లేదు, ఇక్కడతో ఎండు అనమాట. అన్ని తుప్పలు ఉన్నాయి. ఇటే పక్కన అయితే పీతలు కన్నాలు ఉన్నాయి కానీ పీతలు అయితే లేవండి. ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. ఇంకోండి
అక్కడి నుంచి ఇటే పక్క వస్తాను అనమాట. ఇక్కడ ఏమన్నా చేపలు కానీ పీతలు కానీ ఉంటాయేమో చూద్దాకే. ఇందులో నీరు ఉంది కానీ ఇందులో ఏ జాడలో కాపాడతలేదు. ఇందులో కూడా మొన్న బలి దొరికినాయి కదా మనకి. మేము ముందుసారి వచ్చినప్పుడు అండి ఇక్కడ నీరు అంత లేదు, కానీ ఇప్పుడు నీరు పెరిగిపోయింది అనమాట. మీరు అక్కడ కన్నాలు చూస్తున్నారు చూడండి, అయ్యో అవన్నీ పీత కన్నాలు అనమాట. కానీ పీత కన్నాలతో పాటు పాములు కూడా ఉండే ఛాన్సులు ఉంటాయి అనమాట. మేము పీతలో బయట గట్ట తిరిగినాకోండి పడేసుకుంటాం, మాకు అలా పడటం వచ్చు. కానీ పీత కణంలో కర్ర పెట్టి లేదంటే చేయి పెట్టి తీసి అంత ధైర్యం లేదు మాకు. కొంచెం భయం అనమాట. టిక్కిని కరిచేస్తే కూడా గట్టిగా రక్తం వచ్చేలాగా. ముందుసారి అలాగే కరిచేసింది శనక్కిగడిని పీత, కరిస్తే రక్తం వచ్చేసింది అనమాట బయటికి. ఆ మచ్చ ఉందరే పోయిందా? పీతల కోసం తిరిగి తిరిగి వేటాడేటప్పటికండి మొత్తం చీకటిపోయింది అనమాట. మాకేమో పీతలు దొరకలేదు. ఇంకోండి క్యాంపింగ్ ఇంటి దగ్గర మొత్తం చీకటిపోయింది. ఇప్పుడు నైట్ మోడ్ ఆన్ చేసానండి, చీకట్లో కూడా అలాగా అంటుంది చూడండి. ఇదిగో పగటాల కింద ఇదంతా చీకటిపోయింది. ఇంకెలాగో పూర్తిగా చీకటిపోయింది కాబట్టి అండి మన క్యాంపింగ్ టెంట్లో లైట్ అది బిగించేద్దాం. అంతే, మన క్యాంపింగ్ టెంట్లో లైట్ అది బిగించేయండి సెట్. ఒక్కసారి అడుగు మధ్యలో క్యాంపింగ్ టెంట్ చూడండి, దీని ఎలుగు తప్పించి ఏ ఎలుగు కాపాడతలేదు అనమాట. అంత చీకటిగా ఉంది ఇక్కడ. పైకి ఇంకోటి ఏంటంటే అండి మాకు ఫస్ట్ టైం అనమాట ఈ ప్లేస్ లో చాలా భయం అనేది వేస్తుంది. నాకు ఒక్కడికే కాదు, శనక్కి గడుగు కూడా భయం వేస్తుంది అనమాట. ఎందుకు బ్రో నీకు కూడా భయం వేస్తుంది? అడవిలా ఉంది కదా, ఏమన్నా వస్తాయేమో జంతువులు కట్టాను. ఇంకోండి మేమున్న ప్రదేశం అంతా ఇలా ఉంది, చాలా నిశ్శబ్దంగా, చాలా భయంకరంగా. ఇంకెలాగో క్యాంపింగ్ దాంట్లో లైట్ అది బిగించేసాం కాబట్టి అండి టేబుల్లో వేసేసుకుందాం. మన బండి చూడండి అక్కడ ఇట్టాం, ఆ చివరి ఉంది బండి. మేము ఇది ఓరంగా వచ్చి క్యాంపింగ్ చేసుకున్నాం. ఈ అడవుల్లో చెట్లు చూడండి ఎంత భయానకంగా ఉందో, చీకటవుతే చాలా భయంకరంగా ఉంది. ఏయో అంటే పక్షులు లాంటి ఏయో చెట్లకి చిన్న చిన్న ఏదో సౌండ్ వస్తున్నాయి దూరంగా. శనక్కిగడ రంగంలో దిగిపోయాడు. ఈ రోజు స్పెషల్ బిర్యానీ, చికెన్ కర్రీ. ఇదండి ప్లానింగ్. ఇలా సెటప్ చేసాం. వెనకాల మొత్తం చూసారా పెద్ద పెద్ద చెట్లతో రివర్ పక్కన క్యాంపింగ్. కానీ మాకు ఇక్కడ చాలా భయం వేస్తుంది, ఎందుకంటే ముందుసారి వచ్చినప్పుడు పోలీసులు తీసేమన్నారు కదా, మళ్ళీ అలా జరుగుతుంది అన్నదా ఎక్కువ భయం ఉంది. పైగానే మనకి ఇక్కడ గదిల సౌండ్ వచ్చిన ప్లేస్ ఎంత దూరం ఇక్కడ నుంచి? 1 కిలోమీటర్ అంతేనండి. ఆ రోజు వచ్చింది గదిల సౌండ్ వచ్చింది కదా మాకు. ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి ఎంత దూరం కాదు, చాలా దగ్గర. ఇంకోటి ఏంటంటే దాంతోపాటును ఇక్కడ గొరగేదులు అవి తిరుగుతూ ఉంటాయి. మీకు ఫోటో పెడతాను చూడండి. ఆల్రెడీ గొరగేదులు ఇటు సైడ్ ఎక్కువ తిరుగుతాయి అనమాట. దానికి ఫెసల్ అనమాట. అంటే పులి కూడా వచ్చింది, దాన్ని పడేసుకున్నారులేండి. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ గొరగేదులు ఉంటాయి, వాటితోనే ఎక్కువ ప్రాబ్లం. చాలా జాగ్రత్తగా నైట్ అయితేనే. శనక్కిగడేమో ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు, నేనేమో పచ్చిమిరకాయలు కట్ చేస్తున్నాను. ఒకరికొకరికి తోడు. పీతలు పడతాం అయితే బలి కూర వండేసుకుందామండి, కానీ పీతలు పడలేదు కర్మ తిరిగాం. కానీ ఇంకోండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కట్ చేస్తాం. ఒకసారి లైట్ కి చూడండి ఎన్ని దోమలు ఉన్నాయో. దోమలు పురుగులు అనమాట, చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ. దాంతో పాటును ఎంత శబ్దాలు వస్తున్నాయండి. అంటే ఆకుపడిన సౌండ్, దాని తర్వాత ఏదైనా కదిలి సౌండ్ లాంటివి వస్తున్నాయి. అంటే అదే భయం వేస్తుంది సడన్ గా వినగానే. ఎందుకు అనుకుంటున్నారు, నిశ్శబ్దంగా ఉంది కదా దానివల్ల. ఇంకోటి మర్చిపోయండి, ఇందులోకి టమాటా కూడా వేస్తున్నాం, బాగుంటదని చికెన్ కర్రీలోకి. పైగానండి పక్కన వాటర్ ఉంది కదా, దానివల్ల ఎక్కువ దోమలు వచ్చేస్తాయి మా దగ్గరికి. దోమలు ఎక్కువ కూడా కాలు మీద తిరగకూడేస్తున్నాయి. అవునా? మాకు నీళ్ళకైతే కుదరలేదులేండి, కడుక్కోవడానికి, గిన్నెలు తోముకోవడానికి, వండుకోవడానికి. ఎందుకంటేనే పక్కనే ఫ్రెష్ నీరు అనమాట, అది కొండల నుంచి జారి నీరు అనమాట. ఆ నీళ్ళు వాడు వండుకుంటున్నాం అనమాట. మేము చికెన్ వండడానికి అండి గుడ్లును, గుండికాయ, కొన్ని చికెన్ ముక్కలు తెచ్చుకున్నాం 100 రూపాయలకి. వీటితోటే వండుకోవాలి చికెన్ కర్రీ అనేది. ఇంక ఇందులోకి అండి ఏం వేసుకోవాలంటే సరిపడగా కారం, సాల్ట్ సరిపడగా. ఎవరో వస్తున్నారు మొబైల్ లైట్లు. మా దగ్గరికి అయితే ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే వచ్చారండి. మళ్ళీని మాకేం చెప్పారు అనుకుంటున్నారు, ఇప్పుడు ఏదైతే దారి చూస్తున్నారు చూడండి ఇలాగా నిబ్బరంగా, ఆ దారి అంటేనే ఆ గొరగేతులు వస్తాయంట. ఈ దారి అంటే ఇలాగొచ్చి ఇలా పైకి వెళ్ళిపోతాయంట. మేము చూడండి అదే ప్లేస్ లో మాకు తెలియకుండా వేసాం క్యాంపింగ్. నైట్ అయితే వాటిని చూసుకోవాలి, అలాగే ఇక్కడ గజ్జల సౌండ్ అన్నది కూడా చూసుకోవాలి. కొంచెం డేంజరే, కానీ చాలా జాగ్రత్తగా ఉండమన్నారు మాతోటి వాళ్ళు. ఇందులో మజ్జిగ కూడా వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటది, గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. అదేండి మేము క్యాంపింగ్ చేసిన దగ్గర సిచ్యువేషన్ అయితే అలాగుంది. నైట్ అయితే చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ మరీ చెప్పారనమాట, కుదిరితే వెళ్ళిపోండి అన్నారు. కానీ మేము వెళ్ళంగా ఇక్కడ ఉంటాం, వెళ్ళిపోతామని అబద్ధం ఆడాం. అంతేనండి, మొత్తం మసాలాలన్నీ వేస్తాం, ఇంకా కలిపేయడమే. మీరు ఇలా చూస్తున్నారు చూడండి, ఇటు సైడే అది పురుగు ఉంది కదా, గజ్జల సౌండ్లా చేద్దాం నేను పురుగు. ఆ పురుగు సౌండ్ వస్తుంది. ఇప్పుడు మీరు సైలెంట్గా అంటే అర్థమవుద్ది ఆ పురుగు సౌండ్ అన్నదే. ఆ పురుగు సౌండ్ అయితే మాకు తెలుసండి, అది అంటే అడుగు సౌండ్ లాగా గజల్ సౌండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది ఆ పురుగుది. కానీ పర్ఫెక్ట్గా గజల్ సౌండ్ అయితే కాదు, అది పురుగుది అనమాట. మాకు ఇక్కడ గజల్ సౌండ్ వచ్చినప్పుడు అయితే చాలా రియల్గా వినపచ్చింది అనమాట. అంటే అడుగు సౌండ్లతో సుద్దా ఈ ప్లేస్లోని, అంటే ఈ ప్లేస్కి దగ్గరలోనే ఇదే, అది వేరు. చూడాలి, నైట్ ఇంకా టైం ఉంది కాబట్టి ఆ సౌండ్ గట్టి వినపడినా ఈ పాలు డైట్ నుంచి స్లీక్స్ తీస్తామో ఏదో చెయ్యాలి. మన చికెన్కి అయితే ఫుల్గా మ్యారినేషన్ అయితే చేస్తామండి. ఇంకా దీని పక్కన దాకేయడమే. తెలియదు చూడండి, చికెన్కి మ్యారినేట్ చేసి లోపలెట్టేసాం, ఎందుకంటే పురుగులు దోమలు అడిపోతున్నాయి ఇక్కడ. ఇంకా లోపలెట్టాం
అనుకోండి వండే టయానికి అలా ఉంటుంది, దోమలు కూడా పడవు. అంటించే గ్యాస్ బండ మన క్యాంప్ ఫైర్ కూడా అంటించుకోవడానికి లేదు కాబట్టి ఇదే చలిమంట కింద కాగాలి. ఇంకా దాకేటేసామండి, ఇంకా దాకలో నూనె వేసేయడమే, అది కూడా సరిపడగా. బాబు వెనక్కే నేను సబ్స్క్రైబర్కి చెప్పాను అనమాట, మీ అబ్బాయికి ఎలాగ బాగాలేదు అది ఇదని. సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్లు పెట్టారా. ఒకరైతే గుడికి వెళ్ళి ఇలాగ కొబ్బరికి కొట్టి మీ అబ్బాయికి ఏమవకూడదని కోరుకుంటాను, ఒకరైతే ప్రార్థన చేస్తాను, ప్లేయర్ చేస్తానని. అలా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అసలు నీ అబ్బాయి అన్నట్టుగా కాదు, వాళ్ళ అబ్బాయికి దెబ్బ తగిలినట్టుగా కామెంట్లు పెట్టారనమాట. అసలు ఏమైంది మీ అబ్బాయికి ఏంటని అడుగుతున్నారు చాలా మంది. అసలు నువ్వే చెప్పు. మంచం మీద వేసారంట, అన్నం ఏదో పొంగొస్తుందని ఆర్పి తీస్తాకి వెళ్ళినప్పటికి వీడు ఎదరికి వచ్చి ఎదరికి గెంతితే పడిపోయాడు మంచం మీద నుంచి. మనదేమో గ్లౌటింగ్ ఒకటి చేయలేదు, రాయిల్ లాంటివి ఉంటాయి, అదేం చేద్దాం కరెక్ట్ గా రాయి మీద చేయలేదు కదా, ఎత్తు కింద ఉంది, ఆ ఎత్తు దారి కానీ ఇది లోనకి నొక్కింది, మొత్తం డిప్పే పురి అంతా లోపల నొక్కేసింది, పురకి ఇక్కడ ఇంత ఇంత లోపలికి వెళ్ళిపోయింది. నాకు ఏం చేయాలో సౌండ్ లేదు, అక్కడ నేను లేను ఆ టైం. ఫోన్ చేసి ఇలాగ అంటున్నారు, అక్కడి నుంచి ఏడుచుకుంటూ వచ్చేసి ఇలాగ అంటున్నారని అప్పుడే నీకు ఫోన్ చేశాను కదా, ఇంకా అప్పుడు అడవుడిగా ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. హాస్పిటల్ ఏమన్నారు అసలు డాక్టర్లు? హాస్పిటల్లో ఏమన్నారు, వెళ్ళగానే స్కానింగ్ రాశారు, రిపోర్ట్లు అవి పెడతాను చూడండి. ఆ స్కానింగ్ అయ్యి వచ్చేటప్పటికి మధ్యాహ్నం 4 అయిపోయింది. అక్కడ ఉండి ఆ స్కానింగ్ వచ్చాక ఏం పర్వాలేదు, ఒక 48 గంటల అబ్జర్వేషన్ లో పెట్టాలి, ఉండాలి, హాస్పిటల్లో ఉండాలి, చూసుకోవాలన్నారు. సరే ఇంకా తప్పదని ఇంకా జాయిన్ చేసి వెళ్ళాం. అక్కడ ఉన్నాం కదా, దేవుడి దయ వల్ల పిల్లోడికి ఏం అవ్వలేదు. పిల్లోడికి బాగోవాలని కోరుకున్న వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. నిజంగా మీరు ప్లేయర్ చేయడం వల్ల, అంటే హాస్పిటల్ చెప్పలేదు ముందు, మాకు కూడా చాలా భయం వేసింది అనమాట. అంటే ఒక 24 hours ఆగితే కానీ తెలియదు అన్నారు, మళ్ళీ రిపోర్ట్లు అవి చూపించాలన్నారు. దానివల్ల మాకు కూడా తెలియలేదు. శనక్కేగాడేమో ఏడుపు, నేనేమో పక్క నుంచి ధైర్యం చెప్తున్నాను, అదంతా అలా జరిగిపోయింది అనమాట. కానీ మాకు ఇంకోటి ఏంటనుకుంటున్నారో, మేము చెరిగి అడ్వెంచర్ ప్లేసుల్లో ఇలాగ ఎదుటిన్న ప్లేసుల్లో వేస్తాం కదా, ఆ కీడు గట్ట తగిలేస్తుందో లేకపోతే ఇలాగ అయిందేమని నా భయం వేసింది. అందుకే ఒక్కడినే క్యాంపింగ్కి వెళ్ళిపోయాను. కానీ శనక్కేగాడికి కూడా ఇష్టం లేదు అలాగే వెళ్ళడం, తర్వాత తిరిగాడు అనుకోండి, అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాడు. కానీ ఈ ప్లేస్ చాలా భయంకరంగా ఉందారా. నాకు భయంకరంగానే ఉంది, కానీ ఏ జంతువులు వస్తాయని భయంగా ఉంది. గొర్రెగేదులు వచ్చి దారి మయ్యని వేసాం, క్యాంపింగ్ మమ్మల్ని గుద్దుకుని వెళ్ళిపోతాయి. నీటి పక్కన వేసాం కదా, నీళ్ళు తాగితే కొత్తయేమో, అదొకటి భయం ఉందిలే అండి. అదే నాకు భయం ఏంటి. ఇందులో చేపలు ఉన్నాయండి, అయ్యో కాపాడుతున్నాయా, ఆడుతున్నాయి. ఇంకోండి వేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే మగ్గిపోయి, ఇంకా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేది ఇందులోని వేసి అబ్బాయి మొత్తం ముక్కలు అయితే పెద్దగా కొట్టించేవండి. ఎందుకంటే మేము ఇద్దరమే కదండి ఉండేది, ఎలా పడతారు అలా తినొచ్చని. కలిపి కిందకి పైకి కలిపి, అది లెగ్ పీస్ ఇస్తావరా. చికెన్ కర్రీ వండుతుంటే వస్తుందండి స్మెల్, మామూలుగా కాదు, బేవచ్చంగా వస్తుంది అనమాట. నాకు తెలిసి ఇక్కడ అడుగు జంతువులు ఏమైనా ఉన్నాయనుకోండి, ఈ స్మెల్కి ఇక్కడికి వచ్చేసి అడిగితే అనమాట, నాకో ముక్కెట్టు అని. దాదాపు ముక్కల నుంచి సగం నీరు దిగిపోయింది, ఇప్పుడే సరిపడగా నీళ్ళు వేసుకోవాలన్నమాట. చాలు బాబోయ్, దోమలు మట్టి గోకులో చచ్చిపోతున్నామండి, చితక్కుట్టేస్తున్నాయి దోమలు. అంతేనండి, ఇంకేం చేయాలంటే మూతెట్టి ఓ దెబ్బ తాగలేవాలన్నమాట. ఊరికి గొరగీతలు వస్తున్నాయిరా, కలిపోలేదే నువ్వు. బ్లడ్కి భయం ఏంటో తెలీదే, తెలుస్తుంది అవి వచ్చినప్పుడు. అవి వచ్చినప్పుడు తెలుతుందా ఏంటి అలా చూస్తున్నావు? అక్కడ ఆకులు కదులుతున్నాయి, ఏమన్నా వస్తున్నాయి ఏంటని చూస్తున్నాయి. ఎక్కడరా బాబా? ఇక్కడే. ఇదే ఈ డొంక ఇదా? చూడు బాబు, ఏమైనా వచ్చినాక వెనకాల పుసుకుని ఎక్కడ పరిగెట్టాలో కూడా ఏమి ఉండదు ఈ అడవుల్లో. ఆహా చూడండి, కొత్తలా ఆడిపోతుంది మన కూర. బేగుండి అబ్బాయి, ఆకలిస్తుంది దీన్ని చూస్తుంటే. అంతేనండి, మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకుంటే పైన మామూలు లేదండి, భలే రెడీ అయిపోయింది. చాలా గ్రేవీతో వచ్చింది అనమాట కర్రీ అంతానే. చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి, దాన్ని పక్కన పెట్టేసాం. ఇంకా ఇంకో శనక్కేగాడు పక్కన పెట్టేస్తున్నాడు. తర్వాత మళ్ళీ దాకెట్టి మన ఫలా వండాలన్నమాట. ఇంకోండి, ఇందాక చికెన్లోకి ఉల్లిపాయలు అయి కోసాం కదా, ఇప్పుడు ఫలాలోకి మళ్ళీ కోసాం అనమాట. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలను బేదే ఏంటి కాపాడుతుంది మీకు. పెద్ద గిడస అనమాట, భలే చేప అనమాట అండి. శనక్కేగాడు రాడ్ తెస్తున్నాడు సైలెంట్గానే. దాన్ని వేసేయాలి ఇప్పుడు ఈరోజు. ఏదోలాగా పీతలు లేవు అనుకున్నాం కానీ గిడస దొరికినట్టుంది. అదిగోండి చూసారా ఎంత ఉందో గిడస. ఈరోజు మనకు కూరకు పని అయిపోద్ది. ఈ రోజుకి కాదులేండి, రోపుడికైనా. ఒకటి అదిగో వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి. చచ్చిందా? చచ్చిపోయింది. ఆహా భలే గిడస అయ్యింది. పట్టేసుకో బ్రో, చచ్చింది అది. అదిగో అక్కడ తేలిపోయి ఉంది కదా, ఏదిరా? అదిగో అదే దొరికిందండి. అది మామూలుగా ఉండదు చేపలాట.
చేపలెట్ అన్నారు కదా, పట్టేసాం చేపనే, సాధించాం. భలే గిడసండి ఇది, మామూలు గిడస కాదు ఇది కొరమేను పరుగు. మీరు అనుకుంటారు కదండి వీళ్ళు ఎప్పుడు వెళ్ళిన చేపలు పట్టరు, తొక్కలు పట్టరు, అంత బాగా వచ్చేస్తారు అనుకుంటారు కదండి. ఈ పాలు నమ్మండి, మేము కూడా చేపలు పడతాం అనమాట. ఇక్కడ ఈ రాయికి కొంచెం ఎదర ఎప్పుడు వెళ్ళింది, జమ్మని వెళ్ళిపోయింది, నన్ను చూసి వెళ్ళిపోయింది. ఈ ఇంట్లో దూరేసింది. ఇది ఉంది కదా, ఇంకా మా కూర వండుతాం అవ్వలేదండి, చేపలు పడుతున్నాయని అలా తిరుగుతున్నాం అనమాట. చూడాలి, అదృష్టం బాగుంది, అది మా దగ్గరకు వచ్చి మరీ చచ్చిపోయింది. ప్రస్తుతానికి అయితేనండి చేపలు పడతానైతే ఆపేసాం, ఎందుకంటే ఇప్పుడు పొలం వండాలి కదా దానికోసం అనమాట. అది వండేసుకున్న తర్వాత చేపలు పట్టాలి. ఇంకోండి రైస్ కొలత కూడా తీసేసాం. శనక్కి మళ్ళీ గ్యాస్ బండి అంటే ఇచ్చేసాడు, దాకి పెట్టేసేసి ఇంకా దాని మీద మన పలావ్ ఉండేవే, మనకి ఇష్టమైన పలావ్. ఇంకోండి దాకనలు ఉనేసి తర్వాత బిర్యానీ సామానం కూడా వేసాం, 10 రూపాయలదే. కూరగాయలు వేసినప్పుడు అండి సౌండ్ వద్దే, భలే అనిపెద్ది కదండి ఆ ఎగినప్పుడు. ఇంకోండి వేసిన పలావ్ సామానం అంతా మాడిపోయేలాగా ఉంది, ఇంకేసేయడమే సరిపడగా నీళ్ళలోని వేసి. మేము రైస్కి కొంచెం చేతబడి అది చేస్తున్నామండి, ఎందుకంటే కొంచెం కొత్తగా కలర్ కింద వస్తుందని. అదే కారం వేసాం కదా దాన్ని. ఇంకోండి సరిపడగా నీళ్ళు వేస్తాం. ఇప్పుడు ఇది బాగా మరగనివ్వాలి. మూతటేసాం అనుకోండి ఇలాగా త్వరగా మరిగిపోద్ది అనమాట నీరు అనేది. మళ్ళీ చేపలేటకి బయలుదేరివ్వండి, నిశ్శబ్దంగా వెళ్ళాలన్నమాట చేపలు పట్టేటప్పుడు. చేపలేమో బెత్తులు ఏటాడతాకు వచ్చినాయి, ఆ చేపలనే మేము ఏటాడతాకి వెళ్తున్నాం. ఇక్కడే వేసింది పెద్ద పెద్ద కిలకలు. ఒకసారి చూడండి మేము ఉన్న ప్రదేశం ఎలాగుందో. అయ్యో అక్కడ చేపలు కిలకలాడుతుందిరా, పెద్దవి ఉన్నాయి, బెత్తులు ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి, చూసుకోవాలి జాగ్రత్తగా. ఇలా ఉందండి ఒక లైట్ ఆరిపెత్తే మేము క్యాంపింగ్ ఉన్న ప్లేస్లో. ఇంకా క్యాంపింగ్ టెంట్ అయితేనండి ఈ చీకటి మధ్యలో అందంగా వెలిగిపోతుంది అనమాట. ఆ చేపను అయితేనండి నడుమెరగ కొట్టేసాం అనమాట, నీటిలో పెట్టి బతికేసాం. ఇంకోండి మన ఎసర్లు కూడా పొంగిపోతున్నట్టున్నాయి. మేము చేపలెట్టుకు వెళ్ళినాం, ఇది చూసుకోకపోతే మొత్తం మాడిపోద్ది. ఎసర్లు ఫుల్గా వచ్చినాయి, వేసేసి జాగ్రత్త తీసుకడిపోద్ది. అందులో ఎర్ర రైస్ పశువులు ఇది కదండి, అందుకే కొంచెం కారం వేసి కలిపేసాం బియ్యంలో. ఇది కిందకి పైకి కలిపేసేసి దమ్ అని వండేసామంటే తినేద్దాం. ఫస్ట్ టైమేరా మనం చేపలను ఎదుక్కుంటే వెళ్తే చేపలు పడేవి కాదు, ఆ చేప మన క్యాంపింగ్ దగ్గరికి వచ్చి చచ్చిపోయింది. మా చేపలాట ఎలాగనుకుంటున్నారండి, ఓ పక్కనేమో రైస్ వండుతున్నాం, ఓ పక్కనేమో చేపలాట ఆడుతున్నాం అనమాట. అటు ఇటు తిరుగుతామే, రైస్ చూస్తాం, చేపలు చూడడం, అటే పక్క వెళ్ళాలి జాయిగా. అదిగో ఒకసారి అది అలాగే వెళ్తుంది, కూడేద్దామా. చేపలాట ఎంత నిశ్శబ్దంగా ఆడాలో, సౌండ్ అయితే వస్తుంది గట్టిగా టప్ టప్ అని కొడుతున్నాయి. ఆ లైట్ చూసి లోపలికి పోయింది. ఓపెన్ చేయి బాబు, మన బిర్యానీ ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం. అబ్బో దగ్గర పడిపోయింది అబ్బే. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లేస్తే ఇంకా అయిపోయినట్టే. అంతేనండి, కొత్తిమీర చల్లేసాం, ఇంకా చిన్నగా మూతెట్టి పక్కన పెట్టేయడమే. బిర్యానీ అయితే అయిపోయిందండి. దాంట్లోకి మజ్జిగ చట్నీ చేస్తున్నాం. ఇంకోండి మజ్జిగ చట్నీలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసేయడమే. బిర్యానీలోకి మజ్జిగ చట్నీ కూడా రెడీ అయిపోయింది. మీకు చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ చలి మట్టికి చాలా దారుణంగా ఉందన్నమాట. బేవచ్చంగా ఉంది చలి. చలి ఎంత ఉందో అనుకుంటున్నారు, 22. ఇప్పుడు టైం వచ్చి 9:10 అవుతుంది అనమాట. ఇంకెలాగో చాలా టైం అయిపోతుంది కాబట్టి అండి ఈ చల్లదానానికి వేడివేడిగా వండుకొని తినేద్దామండి. ఇలా చూసారండి, వేడివేడిగా బిర్యానీ, చికెన్ కర్రీ, మజ్జిగ చట్నీ అనమాట. ఇంకా తినేద్దామండి, వడ్డిచ్చేసానకే తగ్గేదిలే, తినేద్దాం. ఆకలి చేస్తుందిరా బాబు, కానీ భలే కుదిరిందిరా. చికెన్ ముక్కలు, లెగ్ పీస్ ఒకటి పాడాయి. కూర కూడా మంచి భలే కుదిరేసింది, సువాసన వస్తుందో రే బాబా. చాలు తర్వాత తీసుకుందాం. అబ్బే ఫస్ట్ నేను తినేసిపోండి కదా, ఈ పాలు నేను తిన్నాం. ఎలా ఉంది నీకు టేస్ట్ చెప్పు, నేను చెప్పిన ప్లాన్తో ఉండే కాబట్టి. నేను చెప్పాను కదరా కారం అయ్యని, అలా చూస్తున్నావు. కర్రీస్లో కూడా నేనే చెప్పానమ్మా, ముందు చెప్పు ఎలా ఉంది టేస్ట్. అద్దరిపోయిందిరా, బుర్రపాడు కదా. బిర్యానీకి కర్రీకి సాగు తెప్పి సోగులు మూసేసింది. టేస్ట్ అది చాలా బాగుందండి, అద్దరిపోయిందండి బిర్యానీ అయితే. బిర్యానీ తగ్గట్టే కూర కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సూపర్. నంబరేమో వీళ్ళు ఎప్పుడు ఇలాగే చెప్తున్నారు అనుకున్నాను. కూర బిర్యానీ అయితే మామూలుగా లేదండి, మీరు ఏమనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది. ముక్కకు ముక్క, బిర్యానీకి బిర్యానీ, అబ్బా అల్టిమేట్, సూపర్. సింపుల్గా వండాం, ఇంత బాగుంటుంది అనుకోలేదు అసలు. పని కట్టుకుని ఉన్నప్పుడు ఎంత బాగా రాదు. చేపలు పడతా, ఓ పక్కనేమో చేపలేట, ఓ పక్కనేమో బిర్యానీ ఉండాం కదా, అడవిలో వండేసాం, అయినా భలే కుదిరేసింది. చాలా బాగుంటుంది బిర్యానీ. అది సరిగ్గా ఉండటం వల్ల అండి కడుపు నిండా తినేసాం మనస్ఫూర్తిగానే. ఇంకెలాగో ఫుడ్ అది కానిచ్చేసాం కాబట్టి అండి, చేపలేట ఏమన్నా చూద్దాం, చేపలు ఏమన్నా పడతాయేమో మళ్ళీని. నడిపిరా అలాగే వెళ్దాం. మా దరిద్రం ఏంటనుకున్నారు, ఫ్లాష్ లైట్లోని ఛార్జింగ్ అయిపోయింది, దీంట్లోనే మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటే లైట్ ఉంది ఛార్జింగ్ తోటి. ఇది పడ్డదా,
నాకేం కాబడతలేదు. సరే ఇది ఎట్లా నీటిలో దిగేస్తున్నాం, తాగలేదు, దానికి మిస్ అయింది చేప. అయినా చిన్న చేపని పెద్ద చేప ఒకటి ఉన్నట్టుందిరా. సరే ఏమన్నా ఉంటే పొద్దున్న చూద్దాం. ఈ లైట్ తేండి, చేపలు అయితే సరిగ్గా కాపాడతలేదు. ఇంకేం చేద్దామంటే పడుకుందామండి. మన చేపలు పొద్దున్న చూసుకుందాం. ఇప్పుడు ఏం పడవు, పైగా మేము ఆ చీకట్లోని ఏదైనా తెలియకుండా తొక్కేసాం అనుకోండి చాలా ఇబ్బంది అయిపోద్ది. నండి క్యాంపింగ్ నాట్లో దూరేద్దాం. మన చేపను అయితేనండి ఒక నీళ్ళు దాంట్లో బతికేసాం. మరి పొద్దున్నకి సత్తతో బతికితే తెలదో. ఇంకా పొద్దున్నే లేచి దానికి తోడుకి ఇంకేమన్నా పడతాయేమో చూడాలి. ఇంకా క్యాంపింగ్ నాట్లో దూరేసేటప్పటికండి బయట విజువల్స్ అయితే ఇలాగ ఉంది. మా దగ్గర ఫ్లాష్ లైట్లో ఛార్జింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చూపిద్దరన్నా కష్టంగానే ఉంటుంది అనమాట. అయినా కొంచెం భయంకరంగానే ఉందండి బాబు. ఇదంతా అడవి కదా, మళ్ళీ ఇటు సైడ్ నుంచి గొరగైదులు అవి వస్తాయన్నారు. అదొకటి భయం వేస్తుంది. శనక్కే ఇంక చిప్పేశారా, దోమలు వచ్చేస్తాయి లోపలికి. అంతే చాలు. అదండి బయట మొత్తం చెక్ చేసుకుని వచ్చి క్యాంపింగ్ టెంట్లో దూరేసాం. ఇంకా పడుకోవాలి. మేము కూడా చాలా బాగా అలసిపోయండి, అందుకే మా వాయిస్ కూడా చాలా నీరసంగా ఉంటుంది. ఏమనుకోకుండా దానికి. ప్రస్తుతానికి అయితే పడుకోవాలండి. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, మనకి దగ్గరలో గజ్జల సౌండ్ వచ్చింది అన్నాను కదా, అలాగే ఏమన్నా వస్తే మీకు లేచి బయటికి వెళ్ళి వీడియో తీయడము, లేదంటే ఇందులో ఉండే అది వినిపించడమో ఏదో చేయాలి. ఇంకోటి ఏంటనుకుంటున్నారు, మా అమ్మ చాలా క్లారిటీగా చెప్పింది. అంటే గాలి ఏడిపెత్తాయి, వాటికి భయపడే పని లేదు. కానీ అసలైంది ఉంటుంది, ఒక శక్తి లాంటిది, ఒక దేవత లాంటిది, లేకపోతే శక్తి ఉంటుందంట. వాటికి చాలా భయపడాలి. ఎందుకంటే అవి కానీ అంటే గాలిలాగా బెదిరిపోతాం, అలా అల్లి పెడతాం కాబట్టి జరగదు. డైరెక్టర్ కొట్టేస్తాయంట. ఒక్క కానీ ఈపు మీద కానీ ఎన్ని మీద కానీ చరిసినాయి అంటే చచ్చిపోతామంట. అందుకనే మా అమ్మ చెప్పిన మాటలేని నేను కొంచెం భయపడుతున్నా. అటువంటిది బయటికి వెళ్ళి వీడియో తీసేంత కాకుండా ఇక్కడ నుంచి ఏమైనా అలికిడి వచ్చినా రికార్డ్ చేద్దామండి. దాని తర్వాత గొరగైతులు అవి వెళ్తున్నాయి కదా, అవి కానీ వచ్చినాయి కొన్ని గుంపు కానీ అది కూడా వీడియో తీసి చూపిస్తాను ఒకవేళ వస్తేనే. ఇంకా పడుకుంటామండి మేమైతే. చాలా బాగా కలిసిపోయాం. ఫుడ్ అది బాగుంది కాబట్టి కడుపు నిండా తినేసాం. నిద్ర కూడా వచ్చేస్తుంది. అయినా నిద్ర లేదండి, మ్యాక్సిమం మెలుగుగానే ఉంటాం. ఇవన్నీ రికార్డ్ చేయాలి కాబట్టి. మీకు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఎంత కొంచెం నచ్చితే ఉంటుంది అనుకుంటున్నానండి. ఎంతవరకు చూసిన వాళ్ళు అందరికీ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఎంతవరకు చూసారు కాబట్టి ఒక లైక్ కూడా చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ మనం మళ్ళీ చేస్తూనే ఉంటాం మీకు నచ్చేదాకానే. అయితే ఇక గుడ్ నైట్ అండి. మేము పడుకుంటాం, మీరైతే ఎక్కడ పడుకోకండి, చివరి వరకు చూడండి. మా దరిద్రానికి అండి క్యాంపింగ్ దానికి తగిలించిన లైట్ కూడా కాంతి తగ్గిపోయింది. అలాగే మా దగ్గర ఉన్న ఫ్లాష్ లైట్ లో ఛార్జింగ్ లేదు, పైగా సోలార్ లైట్ లో కూడా ఛార్జింగ్ లేదనమాట. అయిపోయింది మొత్తం. సనక్క ఇప్పుడు వచ్చే పురుగు గజ్జల సౌండ్కి ఆ రోజు మనం విన్న గజ్జల సౌండ్కి చాలా తేడా కదా. బయట వస్తుంది గజ్జల సౌండ్, కాకపోతే అది పురుగుది తెలుస్తుంది క్లారిటీగా. ఆ రోజు వచ్చింది అయితే బాబాయ్ చాలా బీభత్సంగా వచ్చింది. ఈరోజు కూడా వద్దంటవా, మన అదృష్టం బాగుంటే వస్తే బాగున్నాం. మీకు గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నే చేపలాటకి బయలుదేరాం. చేపలు పడుతున్నామండి. పొద్దున్నే లేచి అనమాట. పోతుంది పరిగెట్టు పట్టామండి ఇంకో చేపనే. అదేనా దొరికింది అయ్యా చేప. దొరికాడు దొంగడా కొడుకు. ఇదిగోండి ఓ మాదిరి కర్రీ అయిపోద్ది అనమాట. అంత పెద్దదే కొరమేను, 1/2 కేజీ పైన ఉంటుందండి. పొద్దున్నే చేపలాట అయితే ఇలా జరుగుతుందండి అడవిలోని. చూసుకున్నాడు ఇంత పెద్ద ఉందంటే ఖచ్చితంగా ఇంకోటి ఏదైనా ఉంటుంది బా. ఈ చేపలాటలో ఒకటే చేయాల్సిన తక్షణ కష్టం ఏంటంటే కొంచెం సైలెంట్గా ఉండాలి. వీడియో చెప్పి మాట్లాడామనుకోండి చేపలు పడవు. చిన్న వాటర్ ఫాల్ అదిగోండి. రాత్రి ఏమైందంటే అండి ఇక్కడికి నక్కలు వచ్చినాయి అనమాట. మేము పడుకునిపోయాం, అంటే పడుకోలేదు, సైలెంట్గా నిశ్శబ్దంగా సౌండ్ అంటున్నాం బయటికి రాకుండానే. అప్పుడు కొంచెం దూరంగానే ఈ డొంకల్లో ఎక్కడో ఏదో ఎంత సౌండ్ చేసుకుంటూ వచ్చినాయి అనమాట నక్కలే అనుకుంటున్నాను. అయితే ఏమైంది అనుకుంటున్నారు, వచ్చిన తర్వాత మేము అక్కడ చేప పెట్టాం కదండి రాత్రి, మీరు కూడా చూసారు ఆ చేప. ఇదే ప్లేస్లో పెట్టాం. ఆ చేపని ఏదో ఎత్తిపోయింది, చేప దొరకలేదు. నువ్వేమనుకుంటున్నావు, నక్కలే కదా అది? నక్కలే పట్టుకుపోయి అనుకుంటున్నాను. అది అయితే బతకదు, చచ్చిపోద్ది. ఎందుకంటే చాలా గట్టిగా కొట్టావు దాన్ని. 2 దెబ్బలు కొట్టావు. ఇంకోటి దొరికింది కదా, కేజీ ఉంటుంది దగ్గరికి. ఇది చాలు. అది పోతే పోయింది కదండి, దాని మీద పెద్దదనమాట ఈ చేప. మేము తెల్లారగట్ల చీకటితో లేసాం చేపలు పడతాకే. అప్పుడు లేచిన తర్వాత ఇది పడింది. చాలా లెక్క ఉందిలే, ఒకటి పోయినా ఇంకోటి దేవుడు ఇచ్చాడు. ఆయనేనండి ఈ అడవిలో ఈ ఆకులు చేసి ఎంత సౌండ్లు
ఆ పక్షుల సౌండ్లు ఏంటంటే భలే ఉందండి పొద్దున్నే. చేపలాట అయితే అటు ఇటు తిరిగేసి ముగింపుగా అయితే వస్తుందండి. ఎటు చూసినా చేపలు ఉన్నాయి కానీ కాకపోతే లోతు ఎక్కువ ఉంది. ఆ లోతున్న ప్లేస్లో చేపలు దొరకవు అనమాట. ఏదైనా ప్లాన్ తో మళ్ళీ రావాలి. ఇప్పుడైతే ఎలాగో చలిపట్టికి బేవచ్చుకుందండి. టీ పెట్టుకుందాం. ఇంకోండి శనక్కిగడు మన కోసం కాఫీ రెడీ చేస్తున్నాడు. ఇలా చూడండి, అదే ఎక్కువ లోతున్న ఏరియా అనమాట. దీంట్లో మట్టికి పెద్ద కొరమే ఉందండి. దాన్ని ఏదోలా చంపేలా. మనం మళ్ళీ ఇంటికాడ నుంచి టీ కప్పు తెస్తాం మర్చిపోయామండి. ఇంక ఈ ప్లేట్ టీ కప్పు అనమాట. అబ్బా భలే ఉందండి. కాఫీ అయితే మనస్ఫూర్తిగా తాగేసానండి. మన శనక్కాయగాడి మన బుజ్జిగాని పైకి తీస్తున్నాడు. ఎందుకంటే ఈ అడవి ఎలాగుందో మీకు చూపిస్తానండి. మొత్తం ఎగరేసి, కాకపోతే చెట్లు అవి ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఎగరేలా. ఇంకోటి ఏంటనుకుంటున్నారో, సూర్యమయ్య పైకి లేచాడు కానీ మాకు అంతలేదు అనమాట. ఎందుకంటే చెట్లు అవి అడ్డొచ్చేసినాయి మొత్తం. మన బుజ్జిగాడికి అయితేనండి చాలా సేపు నుంచి చూస్తున్నాను, శాటిలైట్ కనెక్షన్ అయితే వస్తలేదు అనమాట. ఎందుకంటే అడవిలో ఉన్నాం కదా, దానివల్ల. అయినా కొంచెం మనం మాన్యువల్గా ఆపరేట్ చేయాలన్నమాట. బాబు బుజ్జి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రమ్మా. మన బుజ్జిగారిని అయితేనండి ఇంత అడవిలో కూడా చెట్లు కొమ్మల నుంచి మంచిగా తీసాను. కాకపోతే పైకి వెళ్ళాకనే ఫుల్ మంచు అనేది ఉందండి. దానివల్ల తెల్లగా కాపాడింది అనమాట. సూర్యమయ్య కూడా కాపాడలేదు. ఇంకోటి అనుకుంటున్నారో, జస్ట్ కొంచెంలో మిస్ అండి, లేకపోతే మన బుజ్జిగాడి చచ్చిపోతారు అనమాట. అంతలాగా అంటే తుప్పలో పోయింది. ఇంకోండి సూర్యమయ్య ఫైనలీ పైకి అయితే వచ్చాడండి. మనం ఇంకా ఈ అడవి నుంచి వెళ్ళిపోయే సమయం అయితే వస్తుందండి. ఇంకా క్యాంపింగ్ టెంట్ అది తీసేయాలి. నీట్గా లగేజ్ మొత్తం సదిరేసేవండి. సూర్యమయ్య ఉండి కొలిది పైకి వెళ్ళిపోతున్నాడు అనమాట. మాకు తెలుస్తలేదు కానండి, టైం అయితే చాలా అయిపోయింది. ఈ చెట్లు అవి దోపంటం వల్ల తెలుస్తలేదు అనమాట. మేము ఇదే ప్లేస్లో పీతలు పడతారనుకున్నాం, కానీ దేవుడు మాకు చేపలు పట్టించాడు అనమాట. సూపర్. మనం ఏదైతే అనుకుంటామో అది జరగదు, కానీ అంతకు మించి జరుగుతుంది దేవుడు తెలుసుకుంటే. ఇక మన బండికి మొత్తం సామాన్ అంతా చక్క పెట్టేసేసి బండికి అయితే తగిలిచ్చేసేవండి. అదండి అడవి మధ్యలో క్యాంపింగ్ అనమాట. మీకు ఎలాగనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చితే ఏం చేయాలి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదనమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటే మట్టుకు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయండి ఇక పైనుంచి. అయితే ఇంకా ఉంటామండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అయితే ఇంకా ఉంటామండి, మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.